హాయ్ అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? మళ్ళీ మీ ముందుకి నా డైలీ రొటీన్ పనితో మీ ముందుకైతే వచ్చేసాను. టిఫిన్ చేసి కాఫీ తాగడం అయితే అయిపోయింది. ఇంకా మా ఆయన గారు వచ్చి చేప ముక్కలు అయితే తీసుకొచ్చారు. కొన్ని ఫ్రై చేసి కొన్ని అయితే పులుసు అయితే పెట్టమన్నారు. ఆ ముక్కలు అయితే పులుసు అయితే చాలా ఎక్కువగా ఉందండి. పులుసు చేసి ఉప్పు అయితే వేసి కడిగేస్తున్నాను శుభ్రంగా. నేను ఎలా వండుతానో చేపల పులుసు చూడండి ఈ వీడియోలో. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది వండుకుని తింటే. చేప ముక్కలు అయితే కడిగేసాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు కోసి పేస్ట్ అయితే ఆడేసాను. ఇంకా వేరే మిక్సీ గిన్నె తీసుకుని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా అల్లం, కొద్దిగా ఎల్లిపాయ రేకలు వేసి మిక్సీ ఆడేసాను పేస్ట్ కింద. వేరే పొయ్యి మీద అన్నం వండేస్తున్నాను. ఇంకో పొయ్యి మీద అయితే నేను చేపల పులుసు అయితే వండేస్తున్నాను. ముందైతే నూనె అయితే వేసుకోవాలి. నూనె కాగాక కొద్దిగా మెంతులు, ఇంకా అల్లం, జీలకర్ర, ఎల్లిపాయ ఆడిన పేస్ట్ అయితే వేసాను. అందులోనే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి మొత్తం కలుపుకున్నాను. ఒక 2 నిమిషాల పాటు మగ్గాక పొడుగ్గా కోసుకున్న పచ్చిమిరకాయలు, ఇంకా చిన్న చిన్నగా కోసుకుని టమాటా ముక్కలు వేసుకుని కలుపుకున్నాక మూత వేసుకుని ఒక 10 నిమిషాల పాటు మగ్గనిచ్చాను. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను పసుపు వేసాను. అలాగే 2 స్పూన్ కారం, స్పూన్ అండ్ హాఫ్ కల్లుప్పు సరే కలుపుకున్నాక మొత్తం చింతపండు పులుసు అయితే వేసేస్తున్నాను. అలాగే నీళ్ళు కూడా వేసుకోవాలి. సరే మొత్తం కలుపుకున్నాక ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని మరగనివ్వాలి. ఈ లోపల అన్నం అయితే అయిపోయింది, ఆర్చేస్తున్నాను. చూడండి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది కదా. ఇప్పుడు ఇందులోనే శుభ్రంగా పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసేస్తున్నాను. అలాగే చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా పైన వేసేస్తున్నాను. సరే మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకుని ఒక పావు గంట సేపు ఉడకనిస్తే అయిపోద్ది చేపల పులుసు. చాలా టేస్టీగా ఉంటుందండి. చేపల ఫ్రైకి అయితే కలిపేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా పేస్టు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పెరుగు, నిమ్మరసం, ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియాల పౌడర్ వేసి మొత్తం కలిపేస్తున్నాను. కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. కొద్దిగా గిన్నెలు అయితే ఉన్నాయి, తోమేస్తున్నాను. గిన్నెలు తోమి బయట అయితే ఆరబెట్టేశాను. చూడండి చేపల పులుసు అయితే అయిపోయింది. ముక్క చాలా బాగా ఉడికిందండి. మా ఆయనగారు అయితే వస్తా బయటికి నుంచి కొన్ని స్వీటు హాట్ తీసుకొచ్చారు. చిన్న చిన్న గులాబ్ జాము, గజ్జికాయలు అన్నీ నాకు చాలా చాలా ఇష్టం. ఆగ్రా మిర్చి, పిల్లల కోసం డైరీ మిల్క్ చాక్లెట్లు తీసుకెళ్ళి అయితే ఫ్రిడ్జ్లో పెడతాను. మా బాబు రాగానే అయితే ఫ్రిడ్జ్ చూసుకుని తీసుకుని తింటాడు. ఈవినింగ్ అయిందండి. చేపల ఫ్రై అయితే చేసేస్తున్నాను. మధ్యాహ్నం చేపల పులుసు అయితే అయిపోయింది, పొద్దునుండింది. అయితే ఈ చేపల ఫ్రై చేశాను కదా, ఈవినింగ్ చారు పెట్టి ఇలా కాల్చాపన అయితే చేసేస్తాం ఈవినింగు. బాబు అయితే వచ్చాడు అంగన్వాడి నుంచి. మధ్యాహ్నం కొద్దిగా చేపల పులుసు అయితే ఉంచాను బాబు కోసం. రాగానే తినిపించేస్తున్నాను. మళ్ళీ నైటు చారు వేసి చేపల ఫ్రై వేసి తినిపిస్తాను పిల్లలకి ఇద్దరికని.